ట్విస్ట్ మీద ట్విస్టులు, ఒక్కో సీను, ఒక్కో క్లైమాక్సు అంతే. క్రైమ్ సీన్ తలపించేలా స్క్రీన్ ప్లే. నేను చెప్పేది ఏ సినిమా రివ్యూనో కాదు. ఇది అసలు సినిమానే కాదు. ఇదొక రియల్ స్టోరీ. పైరసీలతో ఇండస్ట్రీని వణికించిన బీహార్ యువకుడి స్టోరీ. ఈ మధ్య ఓ పైరసీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పోలీసులే విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. బీహార్‌కు చెందిన అశ్విని కుమార్‌కు ఒక వింత కోరిక కలిగిందట. అందరితో పాటుగా సినిమా చూస్తే కిక్కే ఉంటుంది. సంథింగ్ స్పెషల్‌గా ఉండాలి కదా! అంటే రిలీజ్ కంటే ముందే సినిమా చూసేయాలి. అప్పుడు గదా మంచి కిక్కొచ్చేది. మరి రిలీజ్ కంటే ముందే చూడాలంటే ఏం చేయాలి? ఆలోచిస్తే అతనికో ఐడియా తట్టిందిట. అదే హ్యాకింగ్. హ్యాకింగ్ చేసి హై డెఫినిషన్ హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్ చేసుకొని చూసేసాడు. అక్కడికి ఓకే. కానీ ఇంకా కిక్కు కావాలి. మళ్ళీ ఇంకో ఐడియా వచ్చిందతనికి. ఎలాగూ సినిమా డౌన్‌లోడ్ చేశాం గదా! వాటిని అమ్ముకుంటే కొంత డబ్బు గూడా వస్తుంది కదా! అని అనుకున్నట్ట. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనోడి కెరీర్. ఇండస్ట్రీకే సినిమా చూపించి గడగడలాడించాడు అనంటే నమ్మండి. పాట్నాలో ఓ చిన్న ఇంట్లో కూర్చొని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేసి ఒక్కో సినిమాను $800లకు విక్రయించాడు. నిందితుడికి ఎంత టాలెంట్ ఉంది అనంటే డిజిటల్ మీడియా సర్వర్స్‌ని మొత్తం హ్యాక్ చేసే టాలెంట్ అతని సొంతంట. తెలుగు, తమిళ, మలయాళం ఇలా చాలా భాషల సినిమాలను పైరసీ చేసి అమ్ముకున్నాడు. హిట్ 3 మూవీనైతే విడుదలకు 18 గంటల ముందే హెచ్‌డీ ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేసి మరీ అమ్ముకున్నాడు. సినిమాలతోనే ఆగలేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్, పలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు కూడా హ్యాక్ చేశాడు. మరి ఇన్ని చేసినోడు పోలీసులొస్తారు, పట్టుకుంటారు అని గెస్ చేయకుండా చేశాడా అంటే, అందుకే ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అలర్ట్‌గా ఉన్నట్ట. పోలీసులు రైడ్ చేసే సమయంలో గూడా అదేంటో ముందే తెలుసుకొని దాదాపుగా డేటా అంతా డిలీట్ చేసేశాడు. పోలీసులు కొంచెం అలర్ట్ అయ్యి హార్డ్ డిస్క్ డేటా డిలీట్ చేసే లోపే అతన్ని పట్టుకున్నారు. లేదంటే ఆ ఆధారాలు గూడా గాయబయ్యేవి. ఇంత చేసి మనోడు చదువుకుందేంటో తెలుసా? జస్ట్ ఇంటరట.